పబ్లిక్ మీకు ఈ ముచ్చట తెలిసిందా? చెయ్యి పార్టీ లీడర్ పొన్నం ప్రభాకర్ సారు ఇవాళ మస్తు అలిగిండట, మస్తు హట్ అయిందట. అందరూ ఈ ముచ్చట మీదనే గుసగుస పెట్టుకుంటున్నారు. అగో చెయ్యి పార్టీ అధికారంలోకి వచ్చినాక పొన్నం ప్రభాకర్ సారు మంత్రి కూడా అయిండు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు అలిగిండు? కొంపదీసి సీఎం రేవంత్ అన్నకు పొన్నం సారుకు అసలు పడతలేదా ఏంది అని లేనిపోని ఆలోచనలు చెయ్యకుండా ఆయన అలకకు కారణమేందో అరుచుకున్నదా నడువురు. అగో మంత్రి పొన్నం సారు బగ్గనే హట్ అయినట్టున్నాడు కదా, అలిగి రోడ్డుకు నడిమిట్లా కూర్చున్నాడు. అయ్యో ఏమైంది సారు, ఎవలేమన్నారు మిమ్ములా? అదన్నట్టు అసలు ముచ్చట ఇయాల పట్నంలున్న బల్కంపేట ఎల్లమ్మ లగ్గం జరిగింది. గా కార్యానికి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిద్దామని పోయిండట సారు. మేయర్ విజయలక్ష్మి మేడం కూడా వచ్చింది. మరి మంత్రి సారు మేయర్ మేడం వస్తున్నదంటే పోలీసోళ్లు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలే ఏం కథ, అసలు ప్రోటోకాలే పాటియలేదట. ఇక భక్తుల రద్దీ ఎక్కువుండే వరకు తోపులాట జరిగిందట. ఇంకా జరసేపు గీన్నే ఉంటే మా పని ఖతమే అనుకొని హుషార్తనంతోని పక్క కూరుకచ్చి గిట్ల నడి రోడ్డు మీద అల్గి కూసున్నాడు సారు. జర్రైతే మా పానమే పోతుండే, మీరందరు ఏం చేస్తున్నారయ్యా అని పోలీసోళ్ల మీదకి బగ్గనే గరమైండు. మీ ఏర్పాట్లు గీంత పూర్తున్నాయంటే మేం రానే రాకపోదుమని పట్నం కలెక్టర్ మీదకి కూడా సీరియస్ అయిండు. ఇక అటెన్క పోలీసోళ్లు అధికారులు నచ్చజెప్పే వరకు పోయి అమ్మవారి దర్శనం చేసుకున్నాడు. ఇక మంత్రి గారు నడి రోడ్డు మీద కూసున్న వీడియోలు వైరల్ అయ్యే వరకు అలిగిన మంత్రి పొన్నం ప్రభాకర్ అని అంతటా టామ్ టామ్ అయింది. ఇదేంద్రో ఈ పంచాది అటు తిరిగి ఇటు తిరిగి ఏదో పెంటయ్యేటట్టే ఉన్నదని ఎంబటే మీడియా ముంగట గిట్ల చెప్పిండు. పరిస్థితిని చక్కదిద్దడానికి ఆడ కూర్చున్నా. మీడియా దృష్టిలో అది అలిగినైతే నేనేం చేయలేము. మేము అమ్మవారి భక్తులము, మేము ఇక్కడ అధికార హోదాతోటి కాదు. ఇన్నరా నేను అలగలేదు, అయినా అమ్మవారి భక్తులం మేమెందుకు అలుగుతాం అని సారు బగ్గనే కవరింగ్ చేసిండు కదా. అయినా పోలీసోళ్ళదైనా ఏం పద్ధతి అన్నట్టు మంత్రసొంటి విఐపీలు గుడికస్తున్నారంటే గిట్లనేనా ఏర్పాట్లు చేసేది? ప్రోటోకాల్ పాటియద్దా అయ్యా పోలీసార్లు? అసలుకే పట్నంలో నెల రోజులు బోనాల పండుగ ధూమ్ ధామ్ ఉంటది. జర భక్తులకు ఎసుంటి తిప్పలు కాకుండా అన్ని ఏర్పాట్లు జయ్యుండ్రయ్యా. ఎందుకంటే మంత్రి గారికే గీ పరిస్థితి ఏర్పడ్డదంటే ఇక సామాన్య భక్తుల గోసలు చెప్పవసం కాదు. అయినా మంత్రి గారికి గీ పరిస్థితి రానికి సీఎం రేవంత్ అన్న కూడా ఓ కారణముల్లా. హోమ్ మినిస్టర్ పదవిని గాయన తాన్నే పెట్టుకున్నాడు. అసలుకే సారు జిల్లాల పర్యటనలని మీటింగ్లని దినాం బగ్గనే బిజీ ఉంటాడు. అన్ని శాఖలు ఒక్కడే చూసుకొని అందరిని సముదాయించాలంటే తిప్పలే కదా. గదేగా హోమ్ మినిస్టర్ పదవిని ఎవలకోకలకిస్తే ఆళ్ల పనాలు చక్కగా చూసుకొని అన్ని ఏర్పాట్లను గట్టిగా చూడుండ్రని పోలీసోళ్లకు గట్టిగా ఆర్డర్లేస్తారు కదా. చూడాలే మరి రేవంత్ అన్న మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు చేస్తాడో, కడమ మంత్రి పదవుల బాధ్యతలను కడమోళ్లకు ఎప్పుడు అప్పజెప్తాడో అని అంటున్నారు. పోలీసోళ్ల నిర్లక్ష్యం చేయబట్టి బల్కంపేట కాడ జరిగిన గీ రచ్చం చూసినోళ్ళు.